పాల ప్యాకెట్లు వేస్తూ పాంప్లెట్ 8th క్లాస్ నుంచి పాల ప్యాకెట్లు వేసి తను 4ంటికి లేసి పేపర్ కూడా ఇంటికి పేపర్లు వేసేవాడు, పాల ప్యాకెట్లు వేసేవాడు. 8th క్లాస్ నుంచి తను కష్టపడి పైకి వచ్చాడు. తర్వాత హై స్కూల్లోనే చదువుకున్నాడు 10th క్లాస్ వరకు. తర్వాత MBA చేశాడు. MBA చేసి ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసి వాళ్ళ నాన్నగారి పాపం కష్టపడి పైకి వస్తున్నారని చెప్పి వాళ్ళ అన్నయ్య సపోర్ట్ బాగుంది తనకి. వాళ్ళ అన్నయ్యే ప్రతిదానికి అన్నయ్య నాన్నగారిని అడిగితే నన్ను చదవద్దు అంటారు, కొంచెం నువ్వు సపోర్ట్గా ఉంటావా, నేను వెళ్తాను చదువుకంటే. పెద్ద బాబు అడిగితే నువ్వు చదువుకున్నానా, నువ్వు ఎంత చదువుకున్నా నేను అని వాళ్ళ అన్నయ్య మంచిగా బాగా సపోర్ట్ బాగా వచ్చాడు. అంటే లాస్ట్ టైం కూడా చెప్పారు నాన్నగారికి ప్రెసెంట్ హెల్త్ బాగాలేదు, చూసుకోవాలి అన్నయ్య నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు అని కూడా. వాళ్ళ అన్నయ్య ఏం చేస్తారంటే ఈయనకి హైదరాబాద్ తీసుకొచ్చి టెస్ట్లు అన్ని చేయించాడు పవన్. చేయించేసరికి క్యాన్సర్ అని తెలిసింది. 4కి పన్నుగుచ్చుకొని అది సెప్టిక్ అయితే అలా వదిలేస్తారు 2 months. అంటే ఏయో టాబ్లెట్లు వేసుకుంటున్నారు, తగ్గుతుంది కదా తగ్గుతుంది 4కే కదా అనుకున్నారు. అనుకునేసరికి అది సెప్టిక్ అయ్యి క్యాన్సర్ లో పెట్టి అది తిను ఇక్కడ టెస్ట్లు చేసి హైదరాబాద్ తీసుకొచ్చి టెస్టులు చేయించి అన్ని చేయించాక క్యాన్సర్ అర్జెంట్ గా మీరు ఆపరేషన్ చేయించాలి అన్నారు. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తే నేను వచ్చేస్తున్నానని తను వెంటనే వచ్చాడు. ఏం కార్డు అది, ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేయించేసారు. రాజమండ్రి తీసుకెళ్ళి చేయించేసరికి తినకి 4 రోజులు వాళ్ళ నాన్నగారికి 4 రోజులు అవగానే బిగ్ బాస్ కి రమ్మని ఆఫర్ వచ్చేసరికి వచ్చేసాడు. అన్నయ్య అన్నట్టు నేను ఉంటాను నాన్నగారి దగ్గరికి. అలాగని 4 నెలలు తనే దగ్గరుండి చూసుకున్నాడు. ఎట్లా ఉండేవాడు అంటే చిన్నప్పుడు ఇలాగా, అంటే తను చదువుకునే విధానం స్పోర్ట్స్ కి ఎక్కువ చాలా బాగా. క్రికెట్ అని 7th క్లాస్ లోనే ఆడు స్పోర్ట్స్ లో చెస్ లో ఫస్ట్ వచ్చాడు. ఫుల్ నేమ్ ఏంటి డిమాండ్ పవన్? ఫుల్ నేమ్ ఏంటి? ఫుల్ నేమా పవన్ కుమార్. పవన్ కుమార్. ఓకే, నా పేరు. మీకు చెప్పాడు డిమాండ్ కి మీనింగ్ ఎప్పుడైనా? చెప్పాడు కదా బిగ్ బాస్ లో చెప్తుంటే బిగ్ బాస్ లో నేను ఆ నవల్స్ చదువుతాను, ఆ నవల్స్ చదివితే ఆడ పేరు పెట్టుకున్నానని చెప్పాడు కదా. ఓకే, ఎట్లా అంటే మా దగ్గర అయితే డిమాండ్ అని ఇప్పుడు అనలేదు. ఈ 1 reel అవి తీసుకుంటూ అప్పుడు పేరు పెట్టుకున్నాను డిమాండ్ పవన్. మేమైతే చిన్నప్పుడు వీళ్ళందరూ చింటూ చింటూ అని పిలిచేవారు. ఓకే, వెళ్ళినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అండ్ గేమ్ ఆడేటప్పుడు కూడా లాస్ట్ టైం అంటే రీసెంట్ గా రీతు గారిని బ్యాక్ పెయిన్ వచ్చి అండ్ రీతు గారిని ఇలా జరిగిన దానికి నాగార్జున గారు సారీ చెప్పమంటే మోకాల మీద నుంచొని సారీ చెప్పారు. తను హానెస్ట్ గా చెప్పాడు. అది మీకు ఎట్లా అనిపించింది? అంటే ఆ సీన్ అర్థం కాదు ఎవరికైనా ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఒక తల్లి తండ్రిగా బాధే వస్తుంది కదా. ఇప్పుడు కొన్ని లక్షల మంది చూస్తున్నారు, వేల మంది లక్షల మంది చూసేటప్పుడు ఎవరికైనా కొంచెం చిన్నపిల్లాడు అయితే మనం పట్టించుకో కొంచెం, కానీ తను ఇష్టపడి కూడా చేసుకున్నాడు లేని తను. అంటే ఆ బాధ వచ్చింది, బాధ లేదని అన్నాం, కానీ దాన్ని చూసేసరికి మీకు అందరికి చాలా చుట్టాలేంటి అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఓకే, రెమ్యూనరేషన్ ఎంత నార్మల్ గా? అంటే రెమ్యూనరేషన్ అంటే డిమాండ్ పవన్ కి రెమ్యూనరేషన్ వీక్లీ ఆర్ మంత్లీ రెమ్యూనరేషన్ ఉండదు కదా? అలాంటి ఇంట్లో వాళ్ళ అన్నయ్య తను మాట్లాడుకుంటారు తప్ప చెప్తున్నాను కదా వాళ్ళ నాన్నగారికి ఏమీ తెలియదు. కానీ ఏ గేమ్ లో అయినా సరే డిమాండ్ పవన్ ని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. అంటే గేమ్ పరంగా కానీ ఏదైనా బాగా ఆడతాడు అని అంటున్నారు. కానీ లాస్ట్ టైం బ్యాక్ పెయిన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. చాలా అసలు మీరు ఏమంటే అన్నారు కానీ చాలా ఏడుపు వచ్చేసింది. చాలా ఏడుపు. ఓకే, అంటే మీకు ఎట్లా అనిపించింది సార్? అంటే మీరు వెళ్ళినప్పుడు ఫ్యామిలీ వీకెండ్ కి ఎట్లా రెస్పాండ్ అయ్యాడు మీతో? కానీ ఫ్యామిలీ వీకెండ్ కి మీరు వెళ్ళారు కదా లాస్ట్ టైం. ఓకే, చాలా బాగా ఏమైనా షేర్ చేసుకున్నాడా మీతో? అందరూ బాగా మాట్లాడారు. బాగా సాంగ్ పెట్టేసరికి అందరూ ఎమోషనల్ అందరికి వెళ్ళమంటే నేను వచ్చేది ఫస్ట్ గంట తను వెళ్ళింది కాబట్టి అందరూ చాలా బాగుంటది. తల్లి వచ్చి పట్టుకెళ్ళాను చేసుకొని అందరికి తణుకు సున్నుండలా అని అడిగారు కూడా. చూపిస్తూ తణుకు సుండా అన్నారు.
అని తణుకు సున్నుండలో అంటున్నాడు. అంటే నాగార్జున గారు మీరు చిన్నప్పుడు డిమోన్ గారు చిన్నప్పుడు మీరు బాగా నాగార్జున గారు వీరభిమాని అని చెప్పారు. డిమోన్ కూడా నేను కూడా సార్ అప్పుడు అంటే నాగేశ్వరరావు గారు అంటే తర్వాత డిమోన్ చిన్నప్పుడు నేను కూడా సార్ అంటే ఇప్పుడు కాదా అని దానికి చాలా డౌట్ వచ్చింది చాలా. నాగార్జున చెప్పాను, నాన్నగారు నా పెద్ద అబ్బాయి, ఆయన నా గురువుతో సమానం. ఆయన ఫాస్ట్గా చూసి ఆ ఫాస్ట్గా కొన్ని న్యూస్లు తీసుకున్నాను. ఇలాగే నీట్గా నిలబడి కష్టపడి పైకి రావాలి, నిజాయితీగా ఉండాలి.